కూటమి మేనిఫెస్టో ప్రజల్ని బాగా ఆకట్టుకుంటోందన్నారు తణుకు టీడీపీ అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి. ఇరగవరంలో భర్త తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైసీపీ హయాంలో తణుకులో అభివృద్ధి శూన్యమన్నారు. సీఎం జగన్ 10 రూపాయలిచ్చి 100 రూపాయలు లాగేసుకున్నారన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పేద ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వంపై అధికారంలోకి వస్తే పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కృష్ణ తులసి హామీ ఇచ్చారు. ఇరగవరం మండలంలోని ఇరగవరం గ్రామంలో మేము మరి ఇంటింటికి కూడా ప్రచారం చేస్తున్నాము. ఇది 2వ రోజు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మద్దతుని పెద్ద ఎత్తున తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు పెద్ద ఎత్తున మరి స్పందించి వారందరూ కూడా తమ మద్దతుని మాకందరూ కూడా చెప్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండూ కూడా జరిగితేనే రాష్ట్రం పురోగతి చెందుతుంది అనేది అందరూ కూడా భావిస్తున్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఇరగవరం గ్రామంలో రాధాకృష్ణ గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్పితే మళ్ళా ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదని ప్రజలు